ఈ విశ్వం ఎంత విస్తారమైనదో, మనిషి ఎంత చిన్నవాడో, కానీ అతని బాధలు మాత్రం అనంతమైనవి. ఆ బాధల మధ్య ఒక క్షణం వస్తుంది, దేవుడే ఒక్కటే ఆశగా మారే క్షణం. అలాంటి ఒక అద్భుతమైన కథే గజేంద్ర మోక్షం. ఒకప్పుడు ఒక మహా అరణ్యంలో గజేంద్రుడు అనే ఏనుగురాజు ఉండేవాడు. అతని శక్తి, అతని గర్వం, అతని ఆధిపత్యం అపారమైనవి. అతని వెనుక వందలాది ఏనుగులు అతని మాటే ధర్మంగా అనుసరించేవి. అతని గర్జన వినిపిస్తే అడవి మొత్తం వణికిపోయేది. అతడు బలవంతుడు మాత్రమే కాదు, ఆనందంగా జీవిస్తున్న రాజు. ఒకరోజు తన గుంపుతో కలిసి గజేంద్రుడు ఒక సరస్సులోకి దిగాడు. అక్కడ ఒక ప్రమాదం నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. ఒక క్షణంలోనే మొసలి అతని కాలిని బలంగా పట్టుకుంది. ఆ పోరాటం సాధారణం కాదు, అది జీవితం కోసం యుద్ధం. గజేంద్రుడు తన సంపూర్ణ శక్తిని ఉపయోగించాడు, కానీ మొసలి అతన్ని లోతుకు లాగుతూ ఉంది. సమయం గడుస్తోంది, శక్తి తగ్గుతోంది, ఆశ కరుగుతోంది. ఆ క్షణంలో అతను గ్రహించాడు, తన శక్తి సరిపోదని, తన గర్వం, తన ఆధిపత్యం అన్నీ వ్యర్థమని అర్థమైంది. అప్పుడు చివరి శక్తితో గజేంద్రుడు ఆకాశం వైపు ఒక పుష్పము ఎత్తి, నన్ను కాపాడేది నువ్వే అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో భయం లేదు, గర్వం లేదు, కేవలం భక్తి మాత్రమే ఉంది. ఆ క్షణంలోనే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు భక్తుని పిలుపు విన్నాడు. గరుడునిపై అతడు వేగంగా భూమివైపు దూసుకొచ్చాడు. సుదర్శన చక్రం దివ్యశక్తితో ప్రకాశించింది. ఒక క్షణంలోనే మొసలి నాశనమైంది. గజేంద్రుడు విముక్తి పొందారు. దేవుడు భక్తునికి ఆశీస్సులు అందించాడు. అది కేవలం రక్షణ కాదు, అది మోక్షం. మనిషి గర్వం వదిలి భక్తితో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వస్తాడు. శరణాగతి ఉన్న చోట దేవుడు ఉన్నాడు.